నాకు తెలుసు అది. రాంబాబు గారు, మీ బహుముఖ ఇవన్నీ మీరు చెప్పినవన్నీ దృష్టిలో పెట్టుకుంటే భారీ నీటిపారుదల ఇరిగేషన్ అనే శాఖ నిజానికి మీలాంటి వాళ్ళ ఫోకస్కు అటెన్షన్కు మించినటువంటిది ఒకటి అనుకోవాలా? అంటే సాంకేతికంగా మీరు చాలాసార్లు చెప్పారు, నాకు తెలియదు, నేను నేర్చుకున్నానని కూడా మీరు సూటిగానే ఒప్పుకున్నారు. ఇరిగేషన్ దానికి సంబంధించి ముఖ్యంగా పోలవరం లాంటివి కానీ లేకపోతే రాయలసీమలో ఆగి ప్రాజెక్టులు కానీ చాలా రోజులుగా మీరు సభలోకి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిది మీరు మీ నాటకీయ శైలిలో చెప్పారు. ఈ సభలో ఒక ఆయన ఉండేవాడు, రాసుకో 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 అన్నాడు, ఎక్కడ కనపడ్డే అది ఇది అని. మీరు ఆయన చాలా ఎక్కువగానే మాట్లాడేవాడు. ఆయన తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన చాలా మోదీ గారు 50 అడుగులు ఛాతీలాగా ఆయన చాలా ఛాతీతో ఆయన చాలా చెప్పాడు, అదే అయిపోయింది. బట్ అల్టిమేట్ రియాలిటీ తర్వాత మీరు వచ్చారు, మీరు కొంచెం రియాలిటీగా అది ఏదో కఫర్ డ్యామ్ ప్రాబ్లం వచ్చింది, ఇంకోటి వచ్చింది, ఇది అయితే ఇప్పట్లో అవుతుందని, నేను ఎప్పుడు అవుతుందో నేను చెప్పలేనని ఒక నిజం మీరు వచ్చాక ఇది ఇప్పట్లో అవ్వదనే విషయం తెలుగు ప్రజలకు సూటిగా చెప్పారు. అందుకైతే మెచ్చుకోవాలి, ఎందుకంటే లేనిపోని 2019కి అయిపోతుంది, 2020కి అయిపోతుంది, ఇలాంటి కథలు నడుస్తున్నటువంటి కాలంలో మీరు వచ్చి ఇదైతే అంటే ఈ టర్మ్లో అయిపోకపోవచ్చేమో అని లాంగ్ టర్మ్ ప్రాజెక్టులని. కానీ ఈ గ్యాప్స్ ఇవన్నీ వీటి మీద పెట్టాల్సినంత ఫోకస్ ఈ ప్రభుత్వం పెట్టిందా? రెండోది అర్థంతరంగా ఆగిపోయిన చాలా ఉన్నాయి, అవన్నీ అంటే మీకు ఖచ్చితంగా చెప్పాలంటే 61,000 కోట్ల రూపాయలు దాదాపు ఈ కాలంలో ఇరిగేషన్ కేటాయిస్తే 30,000 చిల్లర మటుకే ఖర్చు అయింది. చాలా ప్రాజెక్టులు ఇంకా పూర్తి కావడానికి చాలా దూరంలో ఉన్నాయనే అభిప్రాయం. సో 2-3 అంశాలు ఉన్నాయి ఇందులో. ఒకటి సార్, దీనిలో అన్ని ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ రాజశేఖర రెడ్డి గారి ఫౌండేషన్ వేసినటువంటి ప్రాజెక్టు. ఇప్పుడు వెలుగొండ టన్నల్ని 2వ టన్నల్ని రీసెంట్గానే ఓపెన్ ఇట్. అంటే వాటర్ ఈ సంవత్సరం లేదు కాబట్టి వాటర్ కొంచెం తొందరగా చేశాము అది. రెండోది అంటే నెల్లూరు బ్యారేజెస్ 2 కూడా రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు, జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరిగినాయి. ఇంకా ఇక్కడ అన్నిటికన్నా అన్ని ప్రాజెక్టుల సమస్య అన్ని ప్రాజెక్టులకి పక్కన పెడితే పోలవరమే ఎక్కువ ఫోకస్ లో ఉంటుంది, మీ అందరికి తెలిసింది. ఎందుకంటే పోలవరం జీవనాడి అన్నారు, పోలవరం వల్ల రాష్ట్రానికి అనేక రాయలసీమ కూడా ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది. హైలీ ఫోకస్డ్. అందరికి కావాల్సింది ఏంటంటే సార్, పోలవరంలో ఉన్న ఇబ్బందులు ఏంటి అనేది కాదు, ఎప్పుడు పూర్తి అవుతుంది, ఇంతే ప్రశ్న, సింపుల్. అంటే చెప్పారు కదా, ఇదిగో అయిపోతుంది, అదిగో అయిపోతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేశారంటే అసలు అయిపోయిందని భజనలు కూడా చేశారు, టూర్లు పెట్టారు. ఎన్నికలకు పూర్తి చేసే మేము ఓటు అడుగుతా ఉన్నారు, వన్ థింగ్. రెండో అంశం, మా తర్వాత నాకన్నా ముందు ఉన్న అనిల్ కుమార్ 2022కి మేము పూర్తి చేసే బాధ్యత ఫిక్స్ చేశాడు. సరే, నేను వచ్చాను, ముఖ్యమంత్రి గారు నాకు అది ఆదేశించారు. నాకు నిజంగా ఏం తెలియదు రవి గారు, ఎందుకంటే ఐ డోంట్ నో కాఫర్ డ్యామ్, ఐ డోంట్ నో డయాఫ్రమ్ వాల్, ఐ డోంట్ నో ఎనీథింగ్. తెలియని మాట నిజం, ఎందుకంటే నా స్పిల్ వే నాకు తెలియదు. తెలియని మాట వాస్తవం. మొట్టమొదటి కొన్ని తడబాట్లు పడ్డాను. కసిగా నేను పోలవరాన్ని సుమారుగా 20 సార్లు విజిట్ చేశాను. ఎవ్రీథింగ్ తెలుసుకున్నాను. మొట్టమొదటి తెలుసుకున్నప్పుడే నేను గడువు చెప్పనని చెప్పాను. తర్వాత అసలు ఎప్పుడు అవుతుందో కూడా చెప్పనని చెప్పాను. దీని ప్రధానమైన కారణం అంటే కంప్లీట్గా స్టడీ చేసి ఇంజనీర్లు అడిగితే ఏం చెప్తారంటే అయిపోద్ది సార్, మీరు కొద్దిగా తొందర పెడితే చేస్తే అయిపోద్ది అంటుంటారు. అట్లా కాదు, కరెక్ట్గా చెప్పమంటాను. వాళ్ళు చెప్పిన దానిలో వాస్తవం ఏంటో తెలుసుకున్నాను. తెలుసుకుని డెడ్ లైన్ పెట్టకూడదని నిర్ణయించుకున్నాను. దానికి చాలా తప్పులు జరిగాయి సార్. అది నేనేదో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకమైనటువంటి రాజకీయ పక్షాన ఉన్నాను, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని రోజు విమర్శిస్తాను కాబట్టి దీన్ని కూడా విమర్శిస్తున్నాను, దయచేసి అనుకోవద్దు. నేను ప్రజలకు కూడా చెప్తున్నాను, అనుకోవద్దు. 100% ఫాల్ట్స్ జరిగాయి సార్, తొందరపాటు చర్యలు జరిగాయి సార్. అక్కడ అసలు స్పిల్వే కంప్లీట్ కాలేదు సార్, పునాదుల్లోనే ఉంది. నది డైవర్షన్ కాలేదు అసలు. మీకు కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాల్ వేసేశారు. అసలు ప్రపంచం ఎక్కడ జరగదు అలా. ఎందుకంటే తొందరగా చేసుకుని వాళ్ళకు కూడా తప్పులేదు. తొందరగా 20 మన ఎలక్షన్ లోపు అన్నాం కదా, తొందరగా అన్ని చేసేసుకుని ఎలక్షన్ లోపు పూజ చేసామోహో, రిబ్బన్ కట్ చేసామోహో అనుకోవాలని తొందరపడ్డారు, అవగాహన లేక. నేను అలా తొందరపడదలుచుకోలేదు. ఒక మాట చెప్తాను, సీఎం గారి దగ్గరికి వెళ్ళి, సార్ దిస్ ఇస్ ద సిచ్యుయేషన్, ఇది ఎన్నికల్లో మనం పూర్తి చేయలేము సార్, దీనిలో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్ అని ఐ ఎక్స్ప్లెయిన్. అన్న ఒకసారి ఆలోచించన్నా, ఏదో అంత ముందు తొందరగానే పూర్తి చేస్తారని అన్నారే మనోళ్ళండి. నేను మళ్ళా ఆలోచించి మనం చెప్తాను, మళ్ళా వెళ్ళి అందరితో మాట్లాడి, సార్ దిస్ ద ఫ్యాక్ట్స్ అంటే ఓకే అన్న నువ్వు చెప్పేమన్నాడు. ఆయన పర్మిషన్ తీసుకున్న తర్వాతే ఎప్పుడు పూర్తి అవుతుందో మేము చెప్పలేమని ప్రకటించాను. దట్ ఈస్
ఆ ఫీడ్బ్యాక్ ఆయనకి ఇచ్చాను, ఆ పర్మిషన్ నాకు ఇచ్చాడు ఆయన. Okay. సో సేఫెస్ట్ ఈజ్ ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేము. నేను అనుకోండి ఎన్నికల లోపు పూర్తి చేస్తాం అని బల్లగుద్ది సవాల్ చేశాను అనుకోండి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అడుగుతారు ఖచ్చితంగా. మీరు ఇందాక అన్నారు ఒక నిజాన్ని చెప్పారని, మీరన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నాడు. ఎందుకంటే మీకు కొంత స్టడీ చేశారు కాబట్టి. రాంబాబు నిజం చెప్పాడు తప్పైనా అన్నారు, మీరు కూడా ఏమన్నారు ఒక వాస్తవాన్ని చెప్పారు అన్నారు. వాస్తవాలు చెప్పాలి తప్ప ప్రజల్ని మోసం చేసే ఉపయోగం ఏమి సార్? ఇది ప్రధానంగా జరిగింది ఏంటంటే సార్, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అనిల్ కుమార్ మంత్రిగా అయిన తర్వాత స్పిల్వే మొత్తం కంప్లీట్ చేశాం సార్. ఓకే, టోటల్గా కంప్లీట్ చేశాం. గేట్లు మేమే పెట్టాం, నది డైవర్షన్ కూడా మేమే చేసాం. అప్పుడు ఇవి కొంచెం పరిశీలించి ఉండాల్సిందా మరి అయితే? ఎవరు ఈ తర్వాత ఈ జరగబోయే ఈ సమస్యలు ఉన్నాయి ఆగే ఇవంత తర్వాత బయటపడిన. కానీ అనిల్ ఎక్కడ పొరపాటు పడ్డాడంటే Yeah. ఆ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నది అనే విషయాన్ని గ్రహించలేకపోయాం. ఓకే, నీటి అడుగునుంటది అది. ఓకే. దాని ఎన్హెచ్పిసి వాళ్ళు వచ్చి టెస్టులు చేసి జస్ట్ ఒక 7-8 మంత్స్ క్రితమే అది దెబ్బతింది, పనికిరాదు, ప్యారలల్ వేయాలని చెప్పారు వాళ్ళు. రాంబాబు గారు ఒక మాట అడుగుతాను నేను, కీలకమైంది. తెలుగుదేశం వాళ్ళు చేశారు, మీరు చేశారు అనుకోవడం చాలా విషయాలు ఏది వచ్చినా మీ ఇద్దరి మధ్యలో రాష్ట్రం కదా. కేంద్రాన్ని మనం ఎందుకు, మీరైనా అప్పుడైనా కేంద్రం కదా వాస్తవానికి దీనికి బాధ్యత. చంద్రబాబు తీసుకున్నాడు, ఆ తీసుకున్నా కూడా రాయపాటి సాంబశివరావురా ఇంకొకరా ఎన్ని గొడవలంటే పోలవరం గురించి ఒక రోజంతా మనమే అదే అవసరం లేదు. కానీ కేంద్రం పాత్ర ఏంటి? వాళ్ళు ఏం చేస్తున్నారు మరి? పర్యవేక్షణ అన్ని పోలవరం అథారిటీ పీపీ దాని కింద జరగాలి. మరి ఎందుకు వాళ్ళు చూడలేదు? మరి చంద్రబాబు చేస్తున్నా లేదా తర్వాత అనిల్ కుమార్ పొరపాటు పడ్డాడన్నా వాట్ ఆర్ దే ఫెయిల్డ్ అని అనుకోవాలి సార్. ఓవర్కమ్ చేస్తున్నారు సార్, వాళ్ళని ఓవర్కమ్ చేసి వాయిస్ మంది వినిపిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాడు, అనిల్ గారు మాట్లాడతారు, నేను మాట్లాడతాను, దేవినేని ఉమా మాట్లాడతారు, పీపీఏ వాళ్ళు మాట్లాడరు, సెంట్రల్ మినిస్టర్ మాట్లాడరు. ఇక్కడ విషయం ఏంటంటే సార్, వాళ్ళు కాపాడుతూ మీ చొరవ వల్ల వాళ్ళు బయటపడారు. అసలు విషయం ఏంటంటే రవి గారు, ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతి పైసా ఇచ్చి పునరావాసం దగ్గర నుంచి అంతా చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం కదండి, అకార్డింగ్ టు ది విభజన చట్టం. అవును, అసలు మనం ఎందుకు చేయాలి సార్ ఇది? అదే మనం ఎందుకు చేయాలి? చంద్రబాబు ఎందుకు వై హ్యాస్ టేకెన్ సచ్ డిసిషన్? తప్పు కదా. తీసుకున్నాడు, తీసుకుని తొందరగా చేయాలని తాపత్రయపడ్డాడు. తప్పులేదు, తాపత్రయపడి తొందరగా తాపత్రయంలో తప్పులు చేయకూడదు. తాపత్రయాలు చాలా ఉంటాయిలేండి. ఇంకా పైకి చివరికి ఏమన్నాడు మోడీ, ఏటీఎం గా ఉపయోగించుకుంటున్నాడు అన్నాడు. ఆయన అన్నాడు కదా ఇవాళ పార్ట్నర్ ఆయనకి. సో నేను అనేది ఏంటంటే చాలా పెద్ద తప్పిదం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి చెప్తున్నారు మీరు. ఇంతకుముందే చెప్పేశారు పెద్ద తప్పిదం నేను చెప్తే ఓ జర్నలిస్ట్ మీరు తిరిగి ఇచ్చేయచ్చుగా అన్నాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఒకసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తర్వాత వీ హ్యావ్ టు బర్న్ కంటిన్యూస్ గా ప్రాసెస్ కదా ఇది. ప్రభుత్వాలు ఎడ తీసుకుంటాం తీసుకోలేము. కాబట్టి ఉన్న వాస్తవాలని ప్రజలకు చెప్పకపోవటం అనేది దుర్మార్గం. నేను ఉన్న వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేశాను. లాస్ట్ క్వశ్చన్, అప్పుడు మీరు మంత్రి కాదు కానీ సార్, రివర్స్ టెండరింగ్ అనేది మీరు చేశారు. దీని మీద ఒక విధమైన సమీక్ష అదంతా చేసి ఇంతకు ముందు అప్పుడు ఈ అంశాలు సహజంగా అప్పుడు దృష్టికి రావాల్సిన అంశాలు కదా. సార్ ఇక్కడ డయాఫ్రమ్ వాల్ అనేది దెబ్బతిన్నది నీటి ఒరవడి వల్ల అని నిర్ధారించవలసినటువంటి తెలుసు, మాకు తెలుసు. తెలిపోయి ఇంత గుంటలు పడిపోయింది, దెబ్బతిరిపోయి ఉంటుందని అనుకుంటాం. కానీ వీ కెనాట్. ఇప్పుడు డాక్టర్ వచ్చి డెడ్ బాడీని చూసి చచ్చిపోయిన డిక్లేర్ చేయాలి కదా, గవర్నమెంట్ కదా ఇది. మనం అయితే ఇది ముక్కులో వాసన చచ్చిపోయారా అంటాం, అంటే నమ్మడానికి లేదు కదా. అలా ఎన్హెచ్పిసి వాళ్ళు వచ్చి శాస్త్రీయంగా పరిశీలించి ఈ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినిపోయింది, ఇది పనికిరాదు, దీన్ని రిపేర్ చేయాలి, దీన్ని మాకు 2 సంవత్సరాల క్రితం తెలిసినా ప్యారలల్ గా వేస్తేనే బెటర్ అని తెలిసినా శంకులో పోసి తీర్థం చేయాల్సిన పరిస్థితి. సిడబ్ల్యూసి హ్యాస్ టు ఇంటర్ఫియర్, పీపీఏ టు ఇంటర్ఫియర్. ఎన్హెచ్పిసి వాళ్ళు వచ్చి నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి టెస్టులు చేశారు. దానికి చాలా ఖర్చు చేశాము, కోట్ల రూపాయలు ఖర్చు చేసి టెస్ట్ చేశాము. వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేదాకా అది చచ్చిపోయిందని చెప్పలేకపోతుంది. ఇప్పుడు రూట్ మ్యాప్ ఉందా రాంబాబు గారు? ఫైనల్ ఎలక్షన్స్ కి వెళ్తున్నాం, మళ్ళీ కొత్త గవర్నమెంట్ రూట్ మ్యాప్ క్లియర్ గా ఉందా? ఏం జరుగుతుందండి సార్, వాళ్ళు ఇది ప్యారలల్ గా వేయాలని డిసైడ్ చేశారు సార్. ప్యారలల్ గా వెయ్యాలి అంటే ఎంత చిక్కుల్లో ఉందంటే సార్, నేను చెప్తున్నాను, కాఫర్ డ్యాములు కంప్లీట్ చేశాం సార్. కాఫర్ డ్యాముల యొక్క టైం ఎంతో తెలుసా సార్? 3 years. ఓకే, ఇప్పుడు అది 5 years అయిపోయింది. మూట దిగుతుంది అటు నుంచి, కాఫర్ డ్యాముల నుంచి. 3 years లో పూర్తి చేయాల్సినటువంటి ఆనకట్టని డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినిపోవటం వలన మనం 5 years కూడా తీయలేకపోయాం. ఇవన్నీ దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. అంటే ఇప్పుడు అది పనికిరాదు సార్, ఇది
పనికి రాదని కాదు, సమస్యాత్మకంగానే ఉంది. ఇప్పుడు గ్యారంటీ 3 మాసాలు ఇచ్చారండి, Okay. గ్యారంటీ పీరియడ్ 3 years, 5 years పనికి వస్తా లేదో మనం చెప్పలేము. ఇలాంటి చాలా దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్. అందువల్ల ఎక్స్ట్రాడినరీ డిలే అవుతుంది. ఈ ఎక్స్ట్రాడినరీ డిలే కావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కారణమా, తెలుగుదేశం ప్రభుత్వం కారణమా అంటే నా ఆరోపణ తెలుగుదేశం ప్రభుత్వం కారణం. ఎందుకు కారణం అయ్యా అంటే నువ్వు కాఫర్ డ్యాములు పూర్తి కాకుండా డయాఫ్రమ్ బాల్ వేసావు, వీటి వల్ల ఈ అనర్థాలు వచ్చినాయి. మీరు మగోళ్ళు కదా, మీరు చేయొచ్చు కదా అంటే తప్పులు సరి చేయడానికి టైం పడుతుంది. అంబటి రాంబాబు గారు, మీరు ఓపెన్ గా వాస్తవాలు చెప్పారు ప్రాజెక్ట్ గతికి సంబంధించి. ఇందాక రవి గారు కూడా అన్నారు అదే దాన్ని వెల్కమ్ చేయాలి, కానీ లార్జర్ సెన్స్ లో పబ్లిక్ కి అన్ని అర్థం కావు కదా. పోలవరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేదు, నీళ్ళు ఎప్పుడు ఇస్తారు అంతే, నీళ్ళు ఎప్పుడు ఇస్తారు, పూర్తి చేయలేదు. విపక్షాలు అదే కదా ప్రధానంగా పాయింట్ అవుట్. పునరావాసం కూడా బలమైన సమస్యగా ఉంది. చాలా పెద్ద జగన్ 2 సార్లు వెళ్ళారు, ప్రారంభోత్సవాలు, ఆ డబ్బులన్నా అవి కూడా కేంద్రం ఇవ్వట్లేదుగా. అవి కూడా కేంద్రం అంటే కేంద్రం రాజకీయ కారణాల వల్ల మనం కేంద్రాన్ని కొంచెం ఉపేక్షిస్తున్నామా? కేంద్రం ఖచ్చితంగా పోలవరం విషయంలో వెళ్ళిన ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారిని ఒత్తిడి చేస్తూనే ఉన్నారు, కొంతమేరకు వాళ్ళు చేస్తున్నారు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయికి వచ్చారంటే ఈ పునరావాసానికి సంబంధించి మేము వాళ్ళ అకౌంట్స్ ఇచ్చేస్తాం. ఇప్పుడు రవి గారికి 2 ఎకరాలు పోయింది, అది ఫైనల్ చేసి మేము ఆయన అకౌంట్కి వేసేయండి మీరు. ఓకే, లేదు ఆయన అకౌంట్ ఇల్లు కట్టుకుంటున్నాడు, ఆయనకి వేసేయండి. డబ్బులు త్రూ రాష్ట్ర ప్రభుత్వం వద్దు, డైరెక్ట్ గా మీరే వేసేయమని కూడా. ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఫ్రాడ్ చేస్తాని ఎవడైనా రిపోర్ట్ ఇస్తాడేమో అనే ఉద్దేశంతో డైరెక్ట్ గా మీరు ఇచ్చేయండి అని చెప్తున్నారు ట్రాన్స్పరెన్స్ గా. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది, కేంద్ర ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకురావాలి. మనమే ఇరుక్కున్నాం దానిలో, మనమే డబ్బులు కావాలి, మనమే ముందు అడ్వాన్స్ చేస్తున్నాం, కాంట్రాక్టర్ ముందు అడ్వాన్స్ ఇస్తున్నాం, ఇవ్వకపోతే వాడు పని చేయటం లేదు, అది రాష్ట్రానికి బర్డెన్గా అవుతుంది, వాళ్ళు ఇచ్చేటప్పటికి లేట్ అవుతుంది, వాళ్ళు ఇచ్చేటప్పుడు కొర్రెలు పెడుతున్నారు. ఇన్ని అంశాలు ఉన్నాయి సార్, ఇవన్నీ స్లోగా సార్ట్ అవుట్ చేసుకుంటాం. ఇది ఒక సుదీర్ఘమైనటువంటి కాలంలో పూర్తయ్యే ప్రాజెక్టే తప్ప క్షణాల మీద అయ్యే ప్రాజెక్ట్ కాదు. మళ్ళీ వస్తే రాంబాబు గారు ఇరిగేషన్ తీసుకొని పోలవరం సంబంధించి పరిష్కారం చేస్తారా? నేను మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం రావటం ఖాయం. సరే, నేను మంత్రివర్గంలో ఉంటానా, నాకు ఇరిగేషన్ ఇస్తారా? దట్ ఈస్ లెఫ్ట్ టు ది డిస్క్రిప్షన్ ఆఫ్ అవర్ ఆనరబుల్ సీఎం. వారు ఏది మీకు తెలుసుగా సార్ నా తత్వం, దేవన్ నుంచి మీరు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆదేశిస్తే అది చేసేటటువంటి ఒక సుశిక్షితుడైన సైనికుడిని తప్ప నాకు 2 ఆలోచనే ఉండదు. అది